నమస్కారం. సందేశ్ టీవీకి స్వాగతం. తెలంగాణలో డిపెండెంట్ ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 20వ తేదీలోపు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియను ప్రారంభించాలి. లేని పక్షంలో జూలై 20 నుంచి రామగుండంలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతాను. దానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. డిపెండెంట్ ఉద్యోగాల సమస్య ఎందుకు ఇంతకాలంగా పెండింగ్ లో ఉంది? కవిత డిమాండ్లు ఏమిటి? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో లేదా ప్రభుత్వ ఆధీన సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగి విధుల్లో ఉండగానే మరణించినా లేదా వైద్యపరంగా విధులు నిర్వర్తించలేని పరిస్థితికి చేరుకున్నా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి జీవనోపాధి కోసం ఇచ్చే ఉద్యోగాన్ని డిపెండెంట్ ఉద్యోగం అంటారు. ఈ ఉద్యోగం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. ఎందుకు ఆలస్యం? డిపెండెంట్ ఉద్యోగాల కోసం అర్హత సాధించిన అనేక మంది యువకులు యువతులు నెలలు కాదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. వారి దరఖాస్తులు పూర్తయినప్పటికీ మెడికల్ బోర్డు ఏర్పాటు కాకపోవడం, పరిపాలన ఆలస్యం, ఫైళ్లు పెండింగ్ లో ఉండటం వంటి కారణాలతో నియామక ప్రక్రియ ముందుకు సాగటం లేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఎన్నో కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెబుతున్నారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. వారి బాధను వెంటనే గుర్తించి ఈ నెల 20వ తేదీలోపు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. అదే సమయంలో నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 20 నుంచి రామగుండంలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతారని ప్రకటించారు. ఈ దీక్ష వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బాధిత కుటుంబాల పరిస్థితి. డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు ఇప్పటికే ఎన్నోసార్లు అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించాయి. అయినా సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని కుటుంబాలు ఆదాయం లేక అప్పుల పాలవుతుండగా మరికొన్ని కుటుంబాలు పిల్లల చదువులు కూడా కొనసాగించలేని పరిస్థితి ఎదుర్కొంటున్నాయని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందిస్తుందా? కవిత చేసిన హెచ్చరికతో ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేస్తుందా, లేక ఈ అంశం మరింత ఉద్యమ రూపం దాలుస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.